చదువులట్టుకుండాలని. ఓకే, పిల్లలు బాగున్నారా? ఏంటిది? ఫ్లవర్. ఏంటిది? పువ్వు. ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ? రెండా? రే, ఎవరు ఇక్కడ రెండు చెప్పింది? అరే ఇవి ఆకులు రా, ఫ్లవర్స్. ఎల్లో ఫ్లవర్. ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. ఫ్లవర్ చివరి ఉంటుందా కింద ఉంటుందా? ఇది ఫ్లవర్. ఎన్ని ఉన్నాయి? ఒకటి. అయితే ఫలించే చెట్టు అంటే ఓ చెట్టు కాయలు రావాలంటే మొట్టమొదటి ఏం కావాలి తెలుసా? ఏమొస్తాయి తెలుసా? పూలు వస్తాయి. అరే ఈ చెట్టు పూతకు వచ్చింది, పూత భలే పూసింది అని అంటారు. అయితే పూత పూసిన తర్వాత దానికి ఏమొస్తాయి? ఆ పూత ద్వారా కాయలు వస్తాయి. ఓసారి యేసయ్య ఫలించిన చెట్టుని ఏం చేయమన్నాడంటే నరికేయమన్నాడు. నరికేసి అగ్నిలో వేయండి అని అన్నాడు. అగ్నిలో వేసేసారు. మరి మనం కూడా ఫలించకపోతే, అంటే ఫలించడం అంటే మనలో మంచి లక్షణాలు, మనలో చెడ్డవన్నీ తొలగించుకొని మంచి లక్షణం మనలో లేకపోతే మనం కూడా ఏ చెట్టో తెలుసా? ఫలించిన చెట్టు. ఏ చెట్టు మనం? మరి ఫలించాలంటే ఒకటి ఏం కావాలి? రెండు కావాలి. రెండు ఫ్లవర్స్ ఎన్ని కావాలి? మూడు. మూడు ఎన్ని కావాలి? మూడు ఎన్ని అవుతాయి? ఆనేనా? ఆన్లో ఉందా? హలో, నాలుగు ఎన్ని కావాలి? ఐదు. ఐదు ఫలించటం అంటే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. చూద్దామా? చూద్దామా? ఓకే, మీరు ఏం చేయాలంటే చప్పట్లు కొట్టాలి. ఏం చేయాలి? ఇది శామ్యాల్ అన్న కచ్చిప్. అమ్మ నా కచ్చిప్ తీసుకున్నాడు అనుకుంటున్నాడు. ఓకే, ఫలించాలంటే పిల్లలు ఏం చేయాలంటే ఒకటి రెండు అవ్వాలి, రెండు మూడు అవ్వాలి, మూడు చెప్పండి ఎన్ని అవ్వాలి? మరి మీరు చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా ఇంకా గట్టి కొట్టాలా? సరే కొట్టట్లేదు మీరు. చాలు. చూద్దామా? అన్నకచ్చి అన్నకి ఇచ్చేసి. ఓకే, చూద్దామా? చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. ఓ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? పిల్లలు మనం ఫలించాలంటే ఏం చేయాలా? యేసయ్య మాట వినాలి. యేసయ్య పిల్లలుగా ఉంటే మనం ఫలించే పిల్లలుగా ఉంటాం. ఓకే, ఏంటివి? బాల్స్. ఎన్ని? రెండు. మరి ఈ రెండు బాల్స్ నుంచి ఒకటి చేయాలనుకుంటున్నాం. చూస్తారా? చూద్దామా? ఓకే, చప్పట్లు కొట్టాలి అన్న. మ్యూజిక్ వేయాలి మీరు. బాగుంటుంది మ్యూజిక్ వేసి, రిథం పెట్టి మ్యూజిక్ వేస్తే చాలా బాగుంటుంది. కొట్టాలి గట్టిగా. ఏంటిది? ఓ కుందేలు, ర్యాబిట్ కదా పిల్లలు. బాగుందా పిల్లలు? నేను రెండు బాళ్ళు తీసుకొని ర్యాబిట్ చేస్తే యేసయ్య ఎన్ని బాల్స్ తీసుకొని ఈ సృష్టి ఏం చేశాడు? చిన్న బాల్ తీసుకున్నాడా? అబ్బా ఎంత తెలియగలదు. ఎన్ని బాల్స్ తీసుకొని సృష్టిని చేశాడు యేసయ్య? చాలా పెద్ద బాల్ తీసుకొని చేశాడా? అయ్యా, మట్టితోనా? నీ ముక్కుతాం కదా. ఎన్ని బాల్స్ తీసుకొని చేశాడు రా? ఎవరు చెప్తారా? ఆపండి, మీరు చెప్పండి. అక్క వాళ్ళు పెద్దోళ్ళు. అమ్మా ఇంకా ఆన్సర్ సరిగా చెప్పు. నేను అడిగిందని ఎన్ని బాల్స్ తీసుకొని చేశాడు? నువ్వు చెప్పింది కరెక్టే. అంటే యేసయ్య ఏ బాలు లేకుండానే, ఏ పదార్థం లేకుండానే యేసయ్య సృష్టిని అంతటిని
చేశాడు. యేసయ్య గొప్పవాడు కదా, యేసయ్య బలవంతుడు, యేసయ్య శక్తి కలిగిన దేవుడు. చెప్పండి, యేసయ్య బలవంతుడు, యేసయ్య శక్తి కలిగిన వాడు. ఓకే, ఇదేంటి? ఇది కూడా బాల్. ఇంత చిన్నది, ఇప్పుడు పెద్దది. ఓకే, మరి యేసయ్య మనకు తినడానికి ఏమి ఇచ్చాడు? మధ్యాహ్నం తిన్నాం కదా ఆహారం. ఇంకేమి ఇచ్చాడు? రైస్ ఇచ్చాడు. ఇంకా కూరలు ఇచ్చాడంట, కూరగాయలు ఇచ్చాడు. రైస్ ఇచ్చాడు, కూరగాయలు ఇచ్చాడు. ఇంకా ఏమి ఇచ్చాడు తినడానికి? ఫ్రూట్స్ అంట. ఎవరు చెప్పింది ఇక్కడ? ఇటు తిరిగి కూర్చో, దానికి ఆనుకోబాక. ఫ్రూట్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫ్రూట్స్ ఇచ్చాడు. పిల్లలు, మరి ఫ్రూట్స్ అన్నిట్లో మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి? మనకి ఎవరికి ఇష్టమైంది అది కాదు, అందరు ఫేవరు, టేస్ట్గా రుచిగా ఉండే ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. ఏంటి? చూద్దామా మ్యాంగో? చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి కొట్టాలి గట్టిగా, కొట్టరండి మాయ్, చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. ఏంటిది? కొట్టండి గట్టిగా చప్పట్లు. యేసయ్య మనం భుజించడానికి ఫ్రూట్స్ కూడా ఇచ్చాడు కదా. సరే, ఇంకో 2 చేస్తాను. చాలా? ఇంకా చేయాలా? చాలా కావాలా? ఓకే, ఇదేంటి? మీకు నేను చేస్తున్న ప్రతి మ్యాజిక్లో నుంచి సువార్త చెబుతున్నా, వినాలి. యేసయ్య మాటలు చెబుతున్నాను, అవి వినాలి. ఓకేనా? ఇదేంటి? బుక్. ఏంటిది? నేను 1 2 3 అంటాను. అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అని ఊతారు. ఏం చేయాలి? ఊతారా? రెడీ? 1 2 3 ఊదండి. ఊదమంటే ఊ అంటారు. ఇదిరా ఊదాలి అంతే, ఊ కాదు. అబ్బాయిలు అసలు ఊదట్లా. ఎలా తిన్నావా మధ్యాహ్నం బిర్యానీ? కలర్ రైస్ తిన్నావా? మళ్ళీ తింటావా? తిందులే. మధ్యాహ్నం తిన్నావా? ఊదండి. రెడీ? రెడీ? 1 2 3 స్టార్ట్. ఊదాలి. ఇదేంటంటే బ్లాక్ అండ్ వైట్. ఏంటిది అని వాళ్ళని తగ్గించు. ఇది బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. ఈ పాపం పోవాలంటే ఏం కావాలా? ఏం కావాలి? కలర్ కాదు. మన పాపాలు పోవాలంటే కలర్ కావాలా? మన పాపాలు ఎలా పోతాయిరా? మన పాపాలు ఎలా పోతాయి? యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఏ కలరు? రెడ్. మీరు నిజంగా యేసయ్య పిల్లలు అయితే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పోయి ఇదే బుక్లో ఏం రావాలి? రెడ్ రావాలి, కలర్ రావాలి. చూద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. వదాలి. వదండి. రెడీ? 1 2 3 స్టార్ట్. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. మీరు వేసే పిల్లలు కాదన్నమాట. ఎంత ఎత్తండి రా అనగల సాతాను పిల్లలు ఎత్తారు సగం మంది. అవునా? సాతాను పిల్ల. మీరు చెప్పండి, మేము చెప్పండి, మేము యేసయ్య పిల్లలం. ఇంకా గట్టిగా, మేము యేసయ్య పిల్లలం. రెడీ? 1 2 3 స్టార్ట్. వదాలి. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. మీరు యేసయ్య పిల్లలే. కలర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఓదాలి. యేసయ్య రక్తంతో మన పాపాలు కడిగితే ఇప్పుడు మన హృదయం తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుంది. చూద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. చప్పట్లు.
ఓ వైట్ అంటే మీరు ఏసై పిల్లలే. చెప్పండి ఎవరు గట్టిగా. పిల్లలు ఇదేంటి? ఏంటిది? మేక. ఎట్టుంది చూస్తుంటే? టోపియా? టోపీ లాగుందా? టోపీ లాగలేదు, ఈ టోపీ కాదు. అరే కానుకేసే సంచి లాగుంది కదా. ఓకే, మీ దగ్గర ఏమైనా కచ్చిపు ఉందా? ఏది మీ చెమట అంతా దుడుచుకున్న కచ్చిపులా? మాకు వద్దులే, కొత్త కచ్చిపు కావాలి. ఎవరి దగ్గర ఉంది కొత్త కచ్చిపు? అన్న మీ దగ్గర ఉందా? ఏంది మొత్తపప్పులా కూర్చున్నాడు అన్న పలకి. మీరు వస్తారా మరి? ఎట్రండి, వద్దులేరా అన్న. అది కాదు, ఇంకేమైనా కచ్చిపులు ఉన్నాయి, వాడింది వద్దు, కొత్తది కావాలి. తీయండి, బయట తీయండి. అన్న దగ్గర కచ్చిపు ఉందండి, చూద్దామా? చూద్దాం వద్దా? అన్న తీయండి ఒకసారి మీ కచ్చిపు. అబ్బో భలే ఉంది అన్న దగ్గరికి, తీసేయండి. ఇంకెందుకు పాత కచ్చిపు పట్టుకున్నారు మీరు? ఓహో, అన్న కచ్చిపు బాగుందా? ఓ చాలా బాగుంది అన్న. మరి ఈ కచ్చిపు ఎంత? 28 రూపాయలు పడింది. ఇది 2 రూపాయలకు రాదు. అరే మా చిన్నప్పుడు కూడా ఇది 2 రూపాయలు. ఇది ఇప్పుడు 15 రూపాయలు ఉంది తెలుసా అన్న. ఈ కచ్చిపు బాగుందన్న, మా పిల్లలకి ఇస్తారా? మా పాప కోసం కొనుక్కున్నా, సో ఎవరు 2 చేతులతో పట్టుకోండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మా పిల్లలకి ఇవ్వరు కదా, మీరు ఇట్లా పట్టుకొని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే నొక్కెళ్తే మీరు కళ్ళు మూసుకొని ఇట్లా చూపిస్తూ ఉండాలి. అరే పిల్లలు మీరు తీసుకెళ్తారా? మా పిల్లలు దొంగ పిల్లలు కదన్నా, మంచి పిల్లలే. మీరు పట్టుకోండి, ఓకే. కళ్ళు తెరవకూడదు, సరే ఓకేనా? సరే, మీరు కళ్ళు తెరవకుండా అంతే పట్టుకోవాలి. పిల్లలు అన్న కళ్ళు తెరచడం చూస్తూ ఉండండి. చూస్తే చెప్పండి రా. ఓ మీరు తెరవద్దు. అన్న మీరు కళ్ళు తెరవద్దు అన్న. అబ్బో ఇంక చాలే కానీ ఇటు పట్టుకోండి. అన్న మీకు ఏ కలర్ అంటే ఇష్టం? బ్లూ వైట్. ఓహో పిల్లలు, అన్నకి బ్లూ వైట్ అంటే ఇష్టం అంట. అన్న మీకు ఏ కలర్ అంటే ఇష్టం? బ్లూ వైట్. ఓహో బ్లూ వైట్ అంటే ఇష్టమా? ఓకే, ఇంకా ఫ్లవర్స్ ఏమంటారు మీకు? ఫ్లవర్స్ వేయాలంట. యానిమల్స్ కూడా కావాలంట అన్నకి. బ్లూ వైట్ కలర్ అంటే ఇష్టం అంట. అన్న మీ కచ్చీపు యానిమల్స్తో డిజైన్ అవుతుంది, అస్సలు ఫ్లవర్స్తో డిజైన్ అవుతుంది. మీ కచ్చీపు ఎంత అందంగా ఉందంటే కదా పిల్లలు, చెప్పండి అందంగా ఉందా లేదా? లేదా? మీరు అంత ముసలోళ్ళు. కచ్చిపు బాగుందా లేదా? గట్టిగా చెప్పండి అన్నకి. అన్న శామ్యాల్ అన్న, మీ కచ్చిపు చాలా బాగుందంట, చాలా అందంగా ఉందంట. బొమ్మలు వేసారా ఏంటి? అసలు యానిమల్స్, ఫ్లవర్స్, ఇంకా కలర్స్. పిల్లలు బాగుందా బొమ్మ బాగుందా? చెప్పండి అందంగా ఉందా? చూడొచ్చా? అందంగా ఉందా అని అడగండి. అందంగా ఉందా? ఓకే, చూడొచ్చా? అన్నా నేను రెడీ 1 2 3 అంటే అప్పుడు చూడండి. రెడీ 1 2 3. కట్ చేశారేంటి? మీరే కదన్నా మా పిల్లలకి ఇవ్వమంటే లూక్కి వెళ్తారు, దొంగతనం చేస్తారు, లాక్కెళ్తారని పాడబడారు కదా. పట్టుకోండి మీ కచ్చిపు, అందమైన కచ్చి. కట్ చేస్తారు, కట్ చేయాల్సిందే. పట్టుకో ఓకే
పిల్లలు అన్న కచ్చి బాగుందా? ఓకే చూద్దాం, చూడండి ఒకసారి. ఇందులో ఏమన్నా చెక్ చేద్దాం, ఓకేనా అన్న? ఇందులో ఏమన్నా చూడండి, టైటస్ అన్న. అబ్బా అవసరం లేదే. ఓకే మాట్లాడకూడదు. రెడీ? మీకు చూపించిన తర్వాతే అందులో వేద్దాం, ఓకేనా? ఓకేనా? ఉన్నా ఏం లేదు. ఇంకేం సరే చూపించాలి? నెలకేసి కొట్టాలా? సోప్ వేసి ఇట్లా బాగా చూపించాలి నీకు. సరే చెప్పాలి. ఇంకేం చెప్పాలి? లాగి ఇదిగో ఇంకేంది, ఓకేనా? ఓకే నేను పెట్టేస్తున్నా. ఇప్పుడు అన్న ఇందులో ఒక్కొక్క మొక్క వేస్తారు. పెట్టినాను. ఇది మొక్కలు. ఏ మొక్కలు తెలుసా? చెడ్డ మొక్కలు. ఇది అబద్ధాలనే మొక్క, ఇది దొంగతనాలనే మొక్క, ఏసై మాట విన్న మొక్క, ఇది బూతులనే మొక్క, సండే స్కూల్ అనే మొక్క, VBSలో సరిగా కూర్చొని మొక్క. ఏ మొక్కలు ఇవన్నీ? ఏ మొక్కలు ఇవన్నీ? మంచి మొక్కలా చెడ్డ మొక్కలా? మనలో కూడా ఇలాంటి చెడ్డ మొక్కలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? బైబిల్ ఒక మాట ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరం, బహుఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని బాగు చేయగలవాడు ఎవడును? యేసయ్య ఒక్కడే బాగు చేయగలవాడు. మన హృదయాన్ని, చినిగిపోయిన మన హృదయాన్ని వినాలి. చెడ్డవాడితో పాపాలతో నిండిపోయి పగిలిపోయిన మన హృదయాన్ని బాగు చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మరి మీరు నమ్ముతున్నారా? ఈ మొక్కలైన కచ్చి మళ్ళీ దేవుడు అతికిస్తాడు, బాగు చేస్తాడు. నమ్ముతున్నారా అన్న? మీరు నమ్ముతున్నారా? మైకి పెట్టుకోండి. నమ్ముతున్నా, యేసయ్య చేయగలుగుతాడు. అన్న అలసిపోయి అలసి మూడో రోజు నిద్రపోతున్నాడు. ఇంకొక గంట ఉంటే వెళ్ళిపోతాడు. ఓకే, మరి యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య అతికిస్తాడు. రండి, జాగ్రత్త, మెల్లిగా చేయబెట్టి తీయాలి, చూడకూడదు మీరు. అరే ఏం పర్లేదు. ఓకే, పట్టుకొని తీయండి మెల్లగా. మొక్కలన్నీ వస్తున్నాయి, ఆగండి. అన్న ఎన్ని మొక్కలు వేసాడో గుర్తుపెట్టుకున్నారా? అన్ని మొక్కలు వస్తాయి, గుర్తుపెట్టుకున్నా. అన్న ఒక్కొక్క మొక్క తీయండి. చప్పట్లు పెట్టాలి గట్టిగా, చప్పట్లు పట్టుకో గట్టిగా. ఓహో, అంటే నేనే తెలియగలవాడిని అని అన్నయ్య అంకులు మీ అందరూ చెప్పగానే, ఓహో మేమందరం తెలియగలవాళ్ళు అని మీరు చూపిస్తున్నారు మీ తెలివి. మరి నేను స్టేజ్ మీద చేసేవాడు, మీకంటే తెలివి ఉండదా మాకేడా? చూపించకూడదు, మొక్కలు ఉంటాయి అంతే. చూపించాలా అన్న? రండి చూద్దరు. మీరు రావాలి, మీరు రండి. ఇది రండి, ఒకసారి ఎదురుగా నిలబడండి. ఎదురుగా నాకు కనబడాలి, కనబడేటట్టు నిలబడండి. ఓకే, నేను చేయబట్టలేదు కదా. ఇందులో మొక్కలు వస్తాయి, ఒక్కొక్క మొక్క ఇస్తాను, తీసుకోండి. ఓకే, పట్టుకో. చూడాలా? చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు గట్టిగా. కొట్టండి రా. ఓకేనా? అన్నయ్య తెలివి వెళ్ళిపోయింది, గుంటూరు వెళ్ళినట్టు. హలో పిల్లలు, ఇంకొకటి చూద్దాం. హలో పిల్లలు, ఏంటిది? ఫైల్. ఓకే, ఏముంది ఇందులో? ఎలా ఉంది పావురం? ఎక్కడుంది? పంజరంలో, ట్రైన్లో కదా రే. పంజరంలో ఉంది. ఎక్కడుంది మరి? పంజరంలో ఉన్న పావురానికి ఫ్రీడమ్ ఉంటుందా? ఫ్రీడమ్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? పంజరంలో బంధింపబడి ఉంటే
ఫ్రీడమ్ ఉంటుందా? స్వేచ్ఛ ఉంటుందా? అది బయటికి రాదు, ఎగరలేదు. అవునా? మరి ఇలాంటి పావురానికి స్వేచ్ఛ ఇవ్వాలంటే మనం కూడా స్వేచ్ఛ లేని పావురం వల్ల ఉన్నాం. అంటే మన పాపాల వల్ల మనకేమీ లేదు, స్వేచ్ఛ లేదు. అయితే మనకు స్వేచ్ఛ కావాలంటే మనలో ఉన్న పాపాలు తొలగించబడాలి. మరి మన పాపాలు ఎవరు తీసేస్తారు? యేసయ్య ఒక్కడే తీసేస్తారు. చప్పట్లు కొడదాం. ఇది చూడాలి జాగ్రత్తగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా. కొంతమంది కొట్టట్లేదు. ఓ చప్పట్లు కొట్టాలి గట్టిగా. 2 పేజీలు ఉన్నాయిలే. ఇది ఉందా పేజీలో బాక్సు? సరే, నేను ఈ మ్యాజిక్ ఎందుకు చేస్తున్నానంటే మీరు కనిపెట్టండి నేను ఫూల్ని అవుతా ఎక్కడ అని చేయట్లేదు. నేను చెప్పే మెసేజ్ వినాలి. ఏం చేయాలి చెప్పండి. నేను చేసే మ్యాజిక్ వెనక మెసేజ్ ఉంది. అవునా? బంధకాలు ఉన్న పావురం ఏమైపోయింది? విడుదల పొందింది. ఇప్పుడు విడుదల పొందిన పావురం ఎగురుతుందా? పావురం పంజరంలోనే ఉంటుందా? దేవుడు మనల్ని కూడా పాపం అనే బంధకాల నుంచి విడిపించి స్వేచ్ఛనిచ్చి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన రక్తంతో కడిగి మనకి స్వతంత్రులుగా చేశాడు. ఓకేనా? చప్పట్లు కొడదాం. ఓ ఏమైంది ఇది? తన బంధకాలు తొలగించబడ్డాయి. ఏమైంది ఇది? స్వతంత్రత వచ్చింది, స్వేచ్ఛ. ఓకే, చాలా పప్పర్ష చేద్దామా? పప్పర్ష చూద్దామా? సరే, చివరికి ఇది ఒక్కటి చేస్తా. ఇప్పుడు చెప్పింది ఏంటంటే అంకుల్ చేసేదాన్ని విని మనం వాక్యం అర్థం చేసుకున్నాం. ఓకేనా? కానీ మాట్లాడకండి, చూస్తే తప్పు కదా. ఇది ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఆలోచించేదంతా రివర్స్. ఇక్కడున్న ప్రాసెస్ వేరు, మీ ఆలోచన వేరు. తిప్పేయండి అన్నారు కింద. సంచి తిప్పేస్తే ఏమయ్యారు? నోరు బయట పెట్టారు. అవునా? నాలుకలు బయట పెట్టారు, అంతే. ఓకే, చెప్పండి కూడా. ఇందులో ఏమన్నా ఉందా? ఏమన్నా? ఏందమ్మా అక్క చూపించేగా ఏమన్నా ఉందంటే కనబట్లేదు. ఎత్తా ఎత్తా అట. ఇదిగో చూడు సరిగ్గా, ఇదిగో ఏమన్నా ఉందా ఇందులో? ఇదిగో ఏమన్నా ఉందా? టైటస్ అన్న ఏమన్నా ఉందా? ఇటు చూపించినప్పుడు ఏమన్నా ఉందా? ఏం లేదు. అయితే బైబిల్ ఒక మాట ఉంది, యోహాను సువార్త కీర్తనలు 23:1. ఏముంది అక్కడ చెప్పండి? కీర్తనలు 23:1 ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి. మాయ్ ఓ మాయ్, ఏమైనా బైబిల్ దొరుకుతున్న దానికి? ఏ ఊరు మంది? ఈ ఊరేనా? 23:1 బైబిల్ దొరుకుతున్నది. మీరు 23:1 ఏమని తెలీదా? ఏమని చెప్పు నువ్వు. మరేంది బైబిల్ దొరుకుతున్నా? చిన్నప్పటి నుంచి పుట్టిన కానించి మళ్ళీ కంటలు పెట్టేస్తారు ఆ వాక్యం. అవునా? 10 ఆజ్ఞలు, కీర్తన 1వ అధ్యాయం, కీర్తన 23వ అధ్యాయం. మరే బైబిల్ దొరుకుతారు? ఓకే, ఇందులో ఏమి లేదన్నారు కదా. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏమి కలుగదు కాదు, ఏమీ లేదు కాదు, లేమి. యేసే మనతో ఉంటే మన జీవితాల్లో కొరత ఉండదు. ఏముండదు మన జీవితాల్లో? కొరత అనేది ఉండదు. పిల్లలు వినాలి, లాస్ట్ మ్యాజిక్. కొరత అనేది ఉండదు. చాలామంది అనుకుంటారు, చాలామంది అనుకుంటారు నాకు ఆరోగ్యం లేదు, నాకు మంచి డ్రెస్సులు లేవు, నాకు జుట్టు లేదు, ఏంది ఊడిపోయింది, నాకు జ్ఞానం లేదు, నాకు మార్కులు లేవు, నాకు అందం లేదు అని చాలా బాధపడతారు చాలామంది కదా. పిల్లలు యేసయ్య అంటున్నాడు, వరే పిచ్చోడా, నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నేను నీకు ఏది తక్కువైతే అది ఇస్తా, నేనున్నా అంటున్నాడు. ఎవరు? యేసయ్య. ఏమీ లేదు కాదు. ఇప్పుడు నేను అడిగితే ఏమీ లేదు అంటున్నారు, కానీ యేసయ్య ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొట్టాలి. ఏమీ లేదు అని అన్నారు కదా,
ఉన్నది లేనట్టుగా టైటస్ అన్న రా రా, ఏం పర్లేదు, మీరు పట్టుకుంటే చాలు, మోయలేరా, నన్ను మోయొద్దులే. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు మీకు చూపిస్తే ఏమి లేదన్నారు కదా, కానీ ఉన్నాయి అని వేస్తా అన్నారు. చప్పట్లు కొడతాం గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు. ఇక్కడ మీరు నవ్వట్లేదేంటి? ఎట్టొచ్చిందని ఆలోచనలో పడ్డాడు అన్న, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అన్న ఉందా అన్న? అబ్బా శామ్యాలు అన్న చూడు, దాంట్లో పెట్టి చూస్తున్నాడు. ఓకే పిల్లలు చూస్తున్నారా? ఏమన్నా ఇవన్నీ వద్దు, అడుగునా. ఇప్పుడు అడుగు పేపర్ ఏ కలర్లో ఉంటుంది? ఇదే కలర్, అవునా? ఇదే కలర్లో ఉంటే ఎంటీ అని అర్థం, ఓకేనా? కనబడుతుందా? అదే కలర్, ఓకే, ఏం లేదు. కానీ యేసయ్యా ఇస్తూనే ఉంటాడు. మనం నమ్మితే ఏం చేస్తాడు యేసయ్యా? రా నువ్వు రా, నువ్వే రామ్మా. శామ్యుల్ అన్న వాళ్ళ పాప ఇద్దరండి. ఏం చేస్తాడు యేసయ్యా? ఇస్తానే ఉంటాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు. మీ పిల్లలు ఉన్నారా? మీ పిల్లలు ఓకే రా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆయననా? రా చూడండి, మళ్ళీ ఉన్నాయా? లేవు కదా, రైట్ రా, చప్పట్లు కొడదాం గట్టిగా, కొట్టాలి. ఇటు రావా? నన్నేంటాడు చివరికి దోస్తున్నారు అందరూ. ఓకే చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు. కొట్టట్లో మీరు సరిగా. ఈయనారు ఇక్కడ సండే స్కూల్ కదా, కూర్చో, ఇంకా అయిపోయినాయి. చప్పట్లు కొడదాం గట్టిగా ఇంకొకసారి. ఏమన్నా నువ్వు ఇందా వంగి వంగి చూస్తున్నావు చూడు, చూడు ఏమన్నా? ఏం లేదా? చూడండి రా, ఏమన్నా? ఓకే చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు. కాలేబన్న అసలు కళ్ళార్పకుండా చూస్తున్నాడు అక్కడ నుంచి. ఏంటి అన్న ఎట చేస్తుండు? ముట్లూరు నుంచి వచ్చి, నేను ముట్లూరే కానీ గుంటూరులో ఉంటున్నా, అమ్మ నాన్న ముట్లూరులో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మనం అంతా ఒక బ్యాచ్, ముట్లూరు పట్టు చేరుకోరు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి చప్పట్లు. పైన పట్టుకో పిల్లలు. మనకి ఏమి లేదనుకున్నా సరిగ్గా పట్టుకో. ఏంది ఎట్ట పట్టుకుంటాం? డాడీ ఎట్ట పట్టుకున్నాడు? ఇట్ట వదిలేసి పట్టుకుంటాం. అది పడింది అనుకో, టపాకాయలకు పేలిది టామ్ అని, అర్థమైందా? శామ్యాలను చూడబాక, నువ్వు చూస్తే కాలిపోయి. పిల్లలు నిజంగా యేసయ్య మన జీవితాల్లో ఉన్నది లేనట్టుగా, లేనట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. యేసయ్య బలవంతుడు. ఎవరు మన యేసయ్య? ఎవరు మన యేసయ్య? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే పప్పెట్ షో చూద్దామా? చూద్దామా పప్పెట్ షో? చేతులు పెట్టుకోండి అందరూ. హలో 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 హలో, వచ్చాడా? అన్నయ్య హలో, వస్తున్నానన్నయ్య, వస్తున్నానన్నయ్య. రా త్వరగా రా. అబ్బా స్నానం చేస్తున్నానన్నయ్య. స్నానం చేస్తున్నావు? అబ్బా బట్టలు వేసుకున్నా. మరి బట్టలు వేసుకు, మా పిల్లలు ఉదయమానంగా వచ్చారు. పౌడర్ కొట్టుకున్నా, ఉండన్నయ్య, తల దూకోవాలి. పౌడర్ కొట్టుకొని తల దూకొని ఇంకెప్పుడు వస్తావు? వచ్చేసా బాయ్ బాయ్. రా 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 తొందరగా. మా వాళ్ళు దారి కూడా ఇచ్చారు, రెడీగా ఉన్నారు ఇక్కడ. పెట్టే త్వరగా. ఓకే ఓకే ఓకే. ఎవరురా? ఏది ఏడ్రా? అటు వచ్చాడా? వచ్చాడా?
ఎక్కడరా? వచ్చాడా? అరే బండి, అరే బండి, ఎంతసేపు నువ్వు వచ్చేది? పలుకు. ఏంటన్నయ్య? బాగున్నా? అటు పోతున్నా. నువ్వు ఇటు వస్తావు దారిచ్చాం. అటు వస్తే ఇటు పోతున్నావు. ఇటు వస్తే ఇటు పోతున్నావు. నాకేం తెలుసు నువ్వు ఇటు వచ్చింది? అన్నయ్య చెప్పు. ఏంటి పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలు VBS జరుగుతుంది. మొన్నటి నుంచి ఈ రోజు వరకు రెస్ట్ లేదు. అవునా? అబ్బా నాకు కూడా రెస్ట్ లేదు అన్నయ్య. నీకేం రెస్ట్ లేదు? యాడ్ VBSకి పోయావు? హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అందరు పలకరించి వస్తున్నాను అన్నయ్య. అందరం పలకరించిన వస్తున్నా. మా పిల్లలు హాలిడేస్ వచ్చినాయని చెప్పి ఊరికి కూడా వెళ్ళకుండా VBSకి వచ్చి ఇక్కడే ఉండరు 3 రోజులు. అవునా? అబ్బా నేను కూడా చివరి రోజు వచ్చానన్నయ్య. నీకు 3 రోజులు వస్తే ఎన్ని పాటలు నేర్చుకునేవాడు అన్నయ్య? చెప్పు. వెళ్ళిన చోటలో పాట నేర్చుకుంటున్నా కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చానన్నయ్య. మీ ఫ్రెండ్స్ వచ్చారా? నా పేరు, నీ పేరు ఏం పేరు ఇంతకి? అబ్బా నా పేరు జాకీ చైన్. జాకీ చైనా? సైకిల్ చైన్ కదా? మా నాన్న పేరు. మీ నాన్న పేరు సైకిల్ చైన్? బుల్లెట్ చైన్. బుల్లెట్ చైనా? మా తాతయ్య పేరు సైకిల్ చైన్. నీ పేరు జాకీ చైను, మీ తాత పేరు బుల్లెట్ చైను. అన్నయ్య మాదంతా చైన్ వంశం. ఓహో, చైన్ వంశం. మా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నయ్య. ఏరు మీ ఫ్రెండ్స్? వస్తున్నారు. ఆటోలోనే ఫ్రెండ్స్ కూడా వచ్చారా? హలో 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 చెప్పండిరా. హాయ్ అన్నయ్య. హాయ్. నీ పేరేం పేరు? అన్నయ్య నా పేరు. నీ పేరు? నా పేరు రేణి అన్నయ్య. రేణి? ఓ వెరీ గుడ్ రేణి. అన్నయ్య ఏంటి పిల్లలు VBS జరుగుతుందా ఇక్కడ? ఎస్ VBS జరుగుతుంది. మొన్న నిన్న ఈ రోజు VBSకి వచ్చారు పిల్లలు. అవునా? అవును. అన్నయ్య మరి నాకు కూడా VBS ఎంత ఇష్టమే. ఇష్టమేనా? ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, పట్టుకొస్తాను అన్నయ్య. ఓకే వెరీ గుడ్. మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. అన్నయ్య బాయ్. అరే బాయ్ ఏంట్రా? చెప్పు, ఆడిపోతావు? ఇప్పుడే వచ్చింది నువ్వు. అబ్బా ఫ్రెండ్స్ పంపిస్తానని ఒక్కొక్కరిని పంపిస్తావు? ఫ్రెండ్స్ ఉన్నారని నువ్వే మంచోడు కాదు, నీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో మరి చూడండి. అయితే బాయ్ బాయ్. హలో బాయ్ బాయ్. అలర్జీ చేయొద్దు. పిలుద్దాం ఒకసారి బంటిని. వాడు అడగబడి ఇప్పుడే వచ్చాడు. మధ్యాహ్నం వస్తానన్నాడు. పేరు అడిగితే ఏం పేరు చెప్పాడు? ఈడేవాడు. హలో అన్నయ్య. హలో అన్నయ్య చెప్పు. మా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారా? ఇప్పుడే వచ్చేళ్ళారు. నాకు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేశాడా? అరే వట్టి చేరుకుర్లో VBS జరుగుతుంది, పిల్లలంట పలకరించరారా అని చెప్పాడు అన్నయ్య. ఓహో అట్ట చెప్పాడా? అందుకే వచ్చానన్నయ్య. ఓహో అంతేగాని VBS కథలు నేర్చుకో పాటలు నేర్చుకో అని చెప్పలేదా? చెప్పాడన్నయ్య. ఓకే అయితే పిల్లలకు కనబడరామని చెప్పి వచ్చానన్నయ్య. పిల్లలకు కనబడి వెళ్ళటానికి వచ్చావా? ఏసై కనబడటానికి వచ్చావా? అబ్బా ఏసై మాటలు చెప్పడానికి వచ్చాను కానీ నాకు సమయం లేదన్నయ్య. సమయం లేదు? వేరే చోట ప్రోగ్రామ్ ఉంది. ఏ ప్రోగ్రామ్? తర్వాత ఇంకో 2 ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు చెప్తారన్నయ్య సువార్త అంతా. ఓహో వాళ్ళు చెప్తారా? ఈ అన్నయ్య నిద్రపోతాడు కళ్ళు తెరిచి. అన్నయ్య నా పేరు. నీ పేరు? నేను చెప్పటమే గాని నేను అడుక్కోవటమే కానీ నువ్వు అడగవు. ఎవరు వచ్చినా నీ పేరేంటని అడగలేటానే. ఇందాక ఆడే ఉన్నాడు, సైకిల్ చైన్ అన్నాడు, బండి చైన్ అన్నాడు, రైలు చైన్ అన్నాడు, వాడు పోయాడు. అన్నయ్య నీ పేరు చెప్పు. పేరు చాక్లెట్. చాక్లెట్? ఏ చాక్లెట్? 5 స్టార్. ఓహో 5 స్టార్. డైరీ మిల్క్. ఓహో 15 స్టార్. 10 స్టార్. ఓకే 20 స్టార్. 20 స్టార్. అన్నయ్య ఈ అన్నయ్య చాక్లెట్లు తిని ఎలా అయ్యాడు? ఓకే ఈ అన్నయ్యుడు ఎట్ట అయిపోయాడు సన్నగా. అన్నయ్య ఈ అన్నయ్య ఇద్దరు నా ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్సా? ఓహోహో వాళ్ళు పిలిస్తే నువ్వు వచ్చావా, నువ్వు పిలిస్తే వాళ్ళు వచ్చారా? అబ్బా నాతో నేను వచ్చాను అన్నయ్య. బాయ్ 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 పిల్లలు. బాయ్ ఏంటి అడిగిపోతావు అన్నయ్య? ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. ఓకే ఏసై గురించి చెప్తారు అన్నయ్య. ఓకే బాయ్ పిల్లలు.
అనయ్య కాలేబ్ అన్నయ్య ఉన్నాడు, వెళ్ళిపోయాడా? కాలేబ్ అన్నయ్య ఉన్నారు కాలేబ్ అన్నయ్య ఉన్నాడు. అట్టయితే అన్నయ్య నిద్రపోతా ఉంటాడు. లేదు చూస్తా ఉన్నాడు. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ బాయ్ బాయ్. ఇంకా ఫ్రెండ్స్ వస్తా ఉన్నారంట చూడండి. అడుగడు అన్నయ్య. హలో, అందరికీ వందనాలు. అందరికి నీ కూడా వందనాలు. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పేరు అడగండి. నీ పేరేంటి? టైం పేరు? నా పేరు బంటి. బంటి? అవును. ఓ వెరీ గుడ్, బాగుంది, నైస్ నేమ్. అన్నయ్య మరి పిల్లలు VBS లో పాటలు నేర్చుకున్నారా? నేర్చుకున్నారు మంచిగా. కథలు విన్నారా? కథలు కూడా విన్నారు మంచిగా. అన్నయ్య పాటలు పూర్తిగా వచ్చా మీ పిల్లలకి? సగం సగమా? చెప్పండి రా. పూర్తిగా వచ్చా సగం పూర్తిగా వచ్చాయంట బండి మా పిల్లలకి. అన్నయ్య బంటి ఇక్కడ కొంతమంది పిల్లలు నాకులాగే శుద్ధ ముద్దుల్లాగా ముద్దు శుద్ధుల్లాగా ఈ అన్నయ్యలాగా సగం సగమే పాడతారన్నయ్య. లేదు మా పిల్లలంతా పూర్తిగా పాడతారా సగం పాడతారా? పూర్తిగా పాడే పిల్లలు నీలాగా సగం. నేను ఒకసారి దొంగతనం చేశాను అన్నయ్య. దొంగతనం చేసావు? ఆకలి అయితే చెయ్యొచ్చు అన్నయ్య. ఆకలైనా దొంగతనం చేయకూడదు, ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ పిల్లలు కొంతమంది నాకులాగే దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారా? లేరు అట్టంటి వాళ్ళు ఏం లేరు. అబద్ధాలు ఆడే ఉన్నారు పిల్లలు ఇక్కడ. లేరు అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా లేరు. నాకులాగే బూతులు ఆడే పిల్లలు ఉన్నారు ఇక్కడ మారిపోయారు. VBSకి వచ్చి బూతులు అబద్ధాలు ఇట్లాంటివి మాట్లాడమని చెప్పేసి. ఎవరు లేరు ఇక్కడ? లేరు అని చెప్పండి. ఉన్నారా లేరా? లేరంట అన్నయ్య. బంటి ఇక్కడ టైటస్ అన్న ఉన్నంతసేపు చర్చిలో మందిరంలో మంచి పిల్లల్లాగా ఉంటారు. తర్వాత కూడా మంచి పిల్లల్లాగా ఉంటారు. ఈ మందిరం దాటగానే వాళ్ళ ఇష్టం అబద్ధాలు, దొంగతనాలు, కొట్లాట్లు. అవునా? అస్సలు ఎంత అల్లరంటే అంత అల్లరన్నయ్య. అవునా? పిల్లలు అట్లా చేస్తున్నారు మీరు? లేదంట, వాళ్ళు అట్లేం చేయరంట. బంటి అన్నయ్య బంటి ఏది ఏమైనా ఇక్కడ పిల్లలు ఓకే సగం మంది బిస్కెట్లకి, సగం మంది భోజనానికి, సగం మంది స్నాక్స్ కి ఓకే పరిగెత్తుకుంటూ వచ్చారు అంతే. అవునా? భయం లేదు? ఏసై భయం ఎవరు అట్లా వచ్చారా మీరు? లేదు మా పిల్లలు అట్లా రాలేదు. మా పిల్లలు హాయ్ రేణి. హలో అన్నయ్య. హలో రేణి. రేణి కాదన్నయ్య. రేణి ఎందాక రేణి వచ్చిపోయింది. ఆమె రేణి. ఓహో నువ్వు రేణి కదా? నేను స్వీటీ అన్నయ్య. ఓహోహో స్వీటీయా? అన్నయ్య నువ్వు కళ్ళజోడు తెచ్చుకోపు. కళ్ళజోడా? ఎర్రగుంట పాలలో ఉందా? కళ్ళజోడు బంటి తెచ్చుకోపు. బంటి అనేవాడు ఎత్తుకుపోయాడు మొన్న వచ్చి. అవునా? అన్నయ్య చెప్పు. వీడింత అల్లరి చేస్తాడు అన్నయ్య. ఇందాక నుంచి అల్లరి చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తాడు అన్నయ్య. అవును ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అంటాడు అన్నయ్య. అంటున్నాడు, అదే చెప్తున్నాడు అన్నయ్య. స్వీటీ వీడు కూడా నన్ను నువ్వే నా ఫ్రెండ్ అంటాడా? నోరు మూసుకొని పోరా చెప్పాను అన్నయ్య. వెరీ గుడ్, మంచి పని చేశావు. మా పిల్లలు చెప్పారు యేసయ్యే మనకి మంచి ఫ్రెండ్ కదా? అవును స్వీటీ. అన్నయ్య యేసయ్యే మనకి మంచి స్నేహితుడు. అవును. హలో, మాకు కూడా ఒక స్నేహితులు ఉన్నారు తెలుసా నీకు? నీకెవరు ఉండరు? నోరు మూసుకొని కూర్చో. ఇదిగో స్వీటీని కొడతా బుద్ధి లేదన్నయ్య. మాకు కూడా ఒక లోపల ఉన్నాడు, నల్లగా టెస్ట్ వేసుకొని కూర్చున్నా. సారీ స్వీటీని కొట్టావంటే మామూలు కొడతా అన్నయ్య. నువ్వు ఎర్రగుంటపాలెం బయలుదేరి వెళ్తావుగా, మధ్యలో కాపేసి నీ సంగతి చూద్దాం. మా బ్యాచ్ ఏం చేస్తావు తెలుసా నీకు? నీ బ్యాచ్ తెచ్చినా మాకు మా పిల్లలంతా ఉండరు, మాకు ఈసై ఉండాడు. అన్నయ్య చెప్పు. కాలేబన్న నా బ్యాచే. మా బ్యాచే. కాలేబన్న ఇప్పుడు వచ్చా? మా బ్యాచే. కాలే బైకులు అందరికి వాక్యం పాటలు నేర్పిస్తూ అంత ప్రయాసపడుతుంటే మా బ్యాచే. మీ బ్యాచా? నువ్వు అందరిని ఎవరు నీ ఫ్రెండ్ కాదన్నావు? ఇక్కడ సగం మంది నా బ్యాచే ఉన్నారు. ఎవరా? బంటిగాడి బ్యాచ్ మీరు? అన్నయ్య సగం ఏసయ్య, సగం సైతాన్ గాడు. అట్లా ఉన్నారు ఇక్కడ పిల్లలు. లేదు అట్లా లేరు మా పిల్లలు.
అన్నయ్య స్వీటీ, ఏది ఏమైనా అన్నయ్య మనం యేసయ్య పిల్లలుగా ఉండాలి. ఎస్ అవును స్వీటీ. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు అన్నయ్య. అవును 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 స్వీటీ. మరి ఈ పిల్లలు యేసయ్య నమ్ముకున్నారా? యేసయ్య నమ్ముకున్నారా? నమ్ముకున్నారా? చెప్పండి గట్టిగా. నమ్ముకున్నారు స్వీటీ. పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? మరి ఇంకా మంచి పిల్లలుగా ఉంటున్నారా? అన్నయ్య స్వీటీ, మీ పిల్లలు చాలా మంచి పిల్లలు అన్నయ్య. మా పిల్లలు చాలా మంచి పిల్లలు. ఇట్లాంటి పిల్లల్ని యేసయ్య దీవిస్తాడు అన్నయ్య. అవును దీవిస్తాడు అన్నయ్య. అంతేకాదు అనుకున్న పెద్దవాళ్ళు, అక్కలు, ఆంటీలు, అంకుల్స్ వారు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభువులో పెంచాలన్నయ్య. అలానే పెంచుతారు, అలానే పెంచుతున్నారు కూడా అన్నయ్య. ఈ రోజుల్లో చాలా మంది చెడిపోతున్నారు. అవును అవును. సెల్ ఫోన్ల ద్వారా, బయట స్నేహాల ద్వారా పాడైపోతున్నారు అన్నయ్య. అవును అవును స్వీటీ. పాడైన వాటిని బాగు చేయటానికి, నరకానికి వెళ్ళి మనల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అన్నయ్య. అవును స్వీటీ. యేసయ్య నమ్ముకుంటారా? చిన్న వయసులోనే యేసయ్య నమ్ముకొని మీ తప్పులన్నీ కడుక్కుంటారా అన్నయ్య? స్వీటీ, ఏదేమైనా ఈ పిల్లలు మంచి పిల్లలు అన్నయ్య. మా పిల్లలు వెరీ వెరీ గుడ్, మంచి పిల్లలు అన్నయ్య. బంటి సగం మంది పిల్లలు నా ఫ్రెండ్స్ అంటే లేదు లేదు, నీ ఫ్రెండ్స్ ఒక్కడ కూడా లేడు అన్నయ్య. ఇప్పుడు వస్తా, అర్జెంట్ అర్జెంట్ వస్తాడు, పోతాడు. రాకూడదు. ఎక్కడికి పోయాడు? ఏదేమైనా సాతానుగాడు మోసగాడు అన్నయ్య. అవును స్వీట్. సాతాను నమ్మకూడదు. అవును. యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగా జీవించాలన్నయ్య. పిల్లలు యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగానే జీవిస్తారు. సాతానుగాడు మోసగాడు. అవును. శామ్యుల్ అన్నయ్య కనబట్టలేదన్న అవతారం సైతాన్ గొల్లో ఉన్నాడు. సైతాన్లా కాదు, సైతాన్ గాడిని. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చారు? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నన్ను తీసుకెళ్తావా? ఎత్తుకొని తీసుకొని వెళ్తా. మాకు మా యేసయ్య ఉన్నాడు. హలో, నిన్ను యేసయ్య నుంచి తప్పించి నా బిడ్డగా చేసుకుంటాదా? మా యేసయ్య గొప్పవాడు. హలో స్వీటీ. రే ఏంట్రా ఎలా వచ్చావు? ఎక్కడికొచ్చి యేసయ్య గురించి చెప్పి మా పిల్లల్ని మోసం చేసి నాకు కాకుండా చేస్తావా? నేను ఎంతో చూస్తా. బయటికి రా, బయటికి. అన్నయ్య, ఈ పిల్లల్ని ఎలా తీసుకెళ్ళో నాకు బాగా తెలుసు. మా పిల్లలు రారు అసలు, నీతో వస్తారా? పిల్లలు రండి. అసలు రారు. అసలు రారు. చాక్లెట్లు ఇస్తారండి. రారు, అసలు రారు. మా పిల్లలు రారు. బిస్కెట్లు ఇస్తారండి. వెళ్తారా? వెళ్తారా అన్నయ్య? మీరు ఐస్ క్రీమ్ ఇస్తారండి. ఏది ఇచ్చినా రారు. అరే ఓ పాట వచ్చా మీకు? ఏం పాట? సైతానా పారిపో. పాడతారు ఒకసారి చూద్దాం, వాడు ఉంటాడు అని చూద్దాం. ఓకే, ఇప్పుడే కాదు ఇంకా నేను సెల్ ఫోన్లు ఇస్తాను. ఏ పిల్లలు రండి. చూసావా? రండి రండి. రాము, అసలు రారు మా పిల్లలు. అన్నయ్య, యేసయ్య నామములో సాతానా వెళ్ళిపోని కేకలేని పిల్లలు చెప్పండి. కేకలేని సైతానా పారిపో, సైతానా పారిపో, సైతానా పారిపో. యేసునామములో పారిపో. వెళ్ళిపోయాడా? ఎప్పుడొచ్చినా యేసయ్య పేరు చెప్పండి. ఇంకా అడ్రస్ కూడా ఉన్నాడు వాడు. ఓకేనా? ఉన్నారు మా పిల్లలు. అన్నయ్య, టైటస్ అన్ని రమ్మని ఒకసారి. అది టైటస్ అన్ని ఇక్కడే ఉన్నారు. అన్నయ్య రండి, లోపలికి రండి. ఎదురు కాదన్నయ్య. అన్నయ్య,
ఈ బంటేగాడు ఎక్కడో తన్నులు తినేచ్చాడు అన్నయ్య. తినొస్తాడు, వాడి తనులు తినొస్తాడు. వీడు చెడిపోవటానికి కారణం ఎవరో తెలుసా? స్వీటీ. సాతానుగాడు. ఎస్ ఎస్ అవును అన్నయ్య. స్వీటీ. మరి సాతానుగాడిని ఎదుర్కోవాలంటే మనం మంచి పిల్లలుగా ఉండాలి. అవును, మా పిల్లలందరూ మంచి పిల్లలే అన్నయ్య. మరి మీ పిల్లలు యేసయ్యని నమ్ముకుంటారా? నమ్ముకుంటారు. నమ్ముకుంటారా లేదా? నమ్ముకుంటారు. అన్నయ్య, మీ పిల్లలు ప్రార్థన చేసుకుంటారా? ప్రార్థన చేసుకుంటారంటే ఉదయం చేసుకున్నారా, రాత్రి చేసుకున్నారా, రోజు చేసుకుంటారా? మా పిల్లలు రోజు బంటి. నేను కూడా ఎక్కడి నుంచి అల్లరి చేయకుండా, దొంగతనం చేయకుండా, ఓకే, మిమ్మల్ని కొట్టకుండా, ఓకే, మిమ్మల్ని తిట్టకుండా, ఓకే, ప్రార్థన చేసుకుంటాను. వెరీ గుడ్. మంచిది మంచిది, అలానే చేయమని చెప్పండి. మా పిల్లలు కూడా చెప్తున్నారు అలాగనే చేయరా బంటి. అన్నయ్య, స్వీటీ. ఇక్కడ టైటస్ అన్నకి, అక్కకి, ఇంకా మీకు, ఓకే, మరి పాస్టమ్మ గారు అక్కకి, ఓకే, పెద్దలకు, ఓకే, కాలేబన్నకి, ఓకే. అన్నయ్య, కాలేబన్న ఉన్నాడు, ఇలా కనబట్ల నాకు. ఉన్నాడు ఉన్నాడు. అన్నయ్య, కాలేబన్న పిలవండి, షేక్ హ్యాండ్ ఎత్తాడు. ముందుకి కాలేబంకులు పనిలో ఉన్నాడు. అన్నయ్య, మరి ఇంకా ఇక్కడున్న ఆంటీలకు, అంకుల్స్ కి అందరికి వందనాలు అక్క. వందనాలు. వందనాలు అంటే చెప్పండి, అందరికి వందనాలు చెప్పండి. పిల్లలు, సండే స్కూల్ టీచర్స్ కి వందనాలు అన్నయ్య. ఓకే, వందనాలు. పిల్లలకి వందనాలు. థ్యాంక్ యూ. బాయ్ పిల్లలు. బాయ్ 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 చెప్పండి అన్నయ్య. బంటి, మీకు కూడా వందనాలు. ఓకే, థ్యాంక్ యూ రా, నువ్వు మారినందుకు. అన్నయ్య, బాయ్ బాయ్. బాయ్ బాయ్. అన్నయ్య, మీ చివరి పాప ఉంది, చిన్న పాప. ఆ పాప షేక్ హ్యాండ్ చల్లమనండి. షేక్ హ్యాండ్. ఏం పేరు అప్పారు? నువ్వు ఆడ కొరుగుతావు భయం కదా. ఏం పేరు? మారేవా? మారేలే. ఏం పేరు? మా పిల్లల్లాగానే మంచోడుగానా? మంచోడులాగానే. మీ అమ్మని పిల్లలు ఏం పేరు చెప్పండి? షోలమైట్. 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 షోలమితి. మూతి. అమ్మ షోలమితి రా, అమ్మ శైతాన్ని చేత అనే పిలవండి. వచ్చింది అనే నా ముక్కు పట్టుకోవాలని చెప్పండి. వాడు మారాడు, బంటిగాడు మంచోడే, మారు మనసు పొందాడు. చెప్పండి. ఏంటండి నా ముక్కు పట్టుకుంటా, నేను ఎందుకు కోరుకుంటా. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. అన్నయ్య, పాట పాడతావా?
అన్నయ్య హలో ఓకే పిల్లలు బాయ్ పిల్లలు బాయ్ పిల్లలు అందరికీ వందనాలు పిల్లలు థ్యాంక్ యూ బాయ్ అన్నయ్య బాయ్ నిద్రపోతున్నావా ఈ అన్నయ్య వాడు నిద్రపోతున్నాడు ఓకే బాయ్ పిల్లలు బాయ్ బ్యాగ్ బాయ్ 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 ఓకే రైట్